హాయ్ హలో ఫ్రెండ్స్, రెండు చేపల వేపుడు చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరంగా మసాలా పొడులు, మిరియాల పొడి, జీలకర్ర, కారీ మసాలా, పసుపు, కొద్దిగా ఉప్పు మొత్తం చేపల పైన అలా జల్లేసుకున్న తర్వాత జల్లేసుకుందాం. చేపలకు మసాలా బాగా పడితే టేస్టీగా ఉంటుంది కదా. అలాగే చేపలకు కూడా పులుపు లేకపోతే అస్సలు బాగోదు. కాబట్టి మనం ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకుందాం పులుపు కోసం. టేస్టీకి పులుపు, చేపలకు పులుపు లేకపోతే అస్సలు బాగోదు కదా. అది ఫ్రై అయినా ఏదైనా వాటికి పులుపు అంటూ ఉంటాను కదా, చేప టేస్ట్ వస్తుంది. అందుకని ఒక నిమ్మ చెక్క శుభ్రం రసాన్ని అంతా పిండేసుకుందాం. అందులో పడ్డ పిక్కలు కూడా పక్క తీసేసుకోండి. తర్వాత శుభ్రం మసాలా వెల్లుల్లి పేస్ట్ శుభ్రంగా చేపలకు పట్టిద్దాం బాగా. మరి టేస్టీగా ఉండాలంటే మసాలా ఆ మాత్రం పట్టాలి కదా. ఈ చేపకి సీ ఫుడ్ బాగా ఉంటుందంట. ప్రెగ్నెన్సీ లేడీస్కి బాగా బాగుంటుందంట ఈ చేప. అయినా చేప అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరు చేప అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. నేనైతే ఇష్టంగానే తింటాను, కానీ నాకైతే దొరకదు. ఎప్పుడైనా వండితే ఇలా ఈ ఫ్రై చేసినప్పుడే. మా ఇంట్లో చేపలు గట్ట ఏం వండుకోము. ఈ చేపలు ఈ సీ ఫుడ్ చేప తెచ్చి పెడతారు ఇంట్లో. అప్పుడప్పుడు వండుతాను, వారానికి ఒకసారి 2 సార్లు అన్నట్టు. అలా వండినప్పుడే తినడానికి అవుతుంది. శుభ్రం మసాలా పట్టించేసుకుని పక్కన పెట్టుకుని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా రెస్ట్, ఒక అరగంట అలా రెస్ట్ ఇద్దాము. రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు బాగా చేపకి మసాలా పట్టేసి ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద పెనం పెట్టుకుని నూనె తక్కువగా, మరీ ఎక్కువ మనం నూనెలో వేపం కదా, ఫ్రై చేసుకుంటాం కాబట్టి తక్కువగా లైట్గా ఆలివ్ ఆయిల్ వేసుకుని చేపను అలా పెట్టాను. ఒకటి 4 ముక్కలు పెట్టేసాను అన్నమాట. పెట్టేసిన తర్వాత అందులో నీళ్ళు గట్ట ఏం అవసరం లేదు. ఆ చేప గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే ఆ చేపకున్న వాటర్ అలా దిగి ఉడుకుతుంది. ఆ చేప ఉడకడానికి కూడా ఎక్కువ టైం ఏం పడదు. మా అయితే ఒక 10 నిమిషాలు అంతే. చూడండి, నేను అలా పెట్టిన తర్వాత కొద్ది వాటర్తో అది ఉడికింది. ఇప్పుడు తిరగేద్దాం, మార్చుకుందాం అన్నమాట. తిరిగేసేటప్పుడు ముక్కలు కూడా ఇరిగిపోతాయి. నేను వేసేటప్పుడు అయితే ఈ ముక్కలు ఇరిగిపోయాయి. ఇప్పుడు అంటే ఒక చేతితో ఫోన్ పెట్టుకుని వీడియో తీసుకుంటున్నాను, ఒక చేతితో తిరిగేస్తున్నాను అన్నమాట. అందుకనేసి అవి తిరిగేస్తుంటే ఇరిగిపోయింది. ఒక చేప ముక్క అయితే కింద గ్యాస్ పొయ్యి మీద పడిపోయింది. అయినా మనం వదిలేస్తామేంటి, చేప అంటే పిచ్చి కదా, తీసేసి మళ్ళీ పడిచేసాను అందులో. మంచి టేస్టీగా ఉంటుంది చేప అయితే తినేటప్పుడు. ఫ్రై కదా బాగుంటుంది. ఈ చేప వండినాడు ఎవరు మా ఇంట్లో అయితే అస్సలు ఒక్క ముక్క కూడా ఉంచరు, మొత్తం తినేస్తారు. అదే చికెన్ వండాను అనుకో, ఎక్కడ వండిన చికెన్ అక్కడే ఉంటుంది ఎప్పుడూనా. ఈ చేపలు వండానంటే అది ఎప్పుడుకో వండుతాం కాబట్టి చేపలు వండానంటే అస్సలు ఉంచరు, మొత్తం అయిపోద్ది. ఎప్పుడు చేపలు వండినాడు ఎప్పుడైపోద్ది వంట అని చూస్తారన్నమాట మా ఇంట్లో. చూడండి చక్కగా ఎలా వేగాయో, ఫ్రై అయ్యో, కలర్ ఎలా మారిందో. చాలా బాగుంటుంది ఈ చేప అయితే. సీ ఫుడ్ ఎక్కువ ఉంటుందంట. సీ ఫుడ్కు బాగా అవసరమైన వాళ్ళు ఈ చేప తింటే బాగుంటుంది. ఈ చేప సాల్మన్ అంట. ఒక 5 నిమిషాలు మూత పెట్టాను అన్నమాట. మూత పెడితే ఇంకా బాగా మగ్గుతుంది కదా, ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయిపోయింది, 2 వైపులా ఫ్రై అయిపోయింది చేప అయితే. చివరికి లాస్ట్కి ఇదిగో చేప గార్నిష్ చేసుకుంటే టమాటా, నిమ్మకాయ, కొత్తిమీర వేసుకున్న తర్వాత గార్నిష్ అయిపోయింది కదా. ఇలా తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.